8:30 గంటలు నాన్ స్టాప్‌గా స్టాండింగ్‌లో ఉండి లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాక ఏం జరిగిందంటే, మాకైతే 12:00కి ప్రోగ్రామ్ అని చెప్పగానే మేమైతే మార్నింగ్ 10:00కి అనకాపల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము మా ప్రోగ్రామ్ లొకేషన్‌కి రీచ్ అయిపోగానే బ్రదర్ అయితే ఎన్ని పనులున్నప్పటికీ మమ్మల్ని చాలా బా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా ప్రోగ్రామ్‌కి హాఫ్ అన్ అవర్ ఉందనగానే మా ఎక్విప్‌మెంట్ అంతా మేము అరేంజ్ చేసుకుంటున్నాము. ఈ బ్రదర్ అయితే మాకు 3 కెమెరాస్ విత్ గింబల్ కూడా కావాలని చెప్పి అడిగారు. ఇక స్ట్రీమింగ్ సెటప్ అంతా అరేంజ్ చేశాక బ్రదర్ అయితే వర్షిప్ స్టార్ట్ చేస్తారు. ఒక పక్క వర్షిప్ జరుగుతుంటే మా టీం వాళ్ళు అయితే కంప్లీట్ వర్క్‌లో అయితే ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ బ్రదర్ అయితే మాకు 7 అవర్స్ వర్షిప్ అని చెప్పి 8.5 అవర్ లైవ్ స్ట్రీమింగ్ చేయించారు. నిజంగా 8:30 గంటలు వర్షిప్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చామని బాధ అనిపించలేదు, కానీ ఇంకో 1 అవర్ వర్షిప్ జరుగుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే వర్షిప్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. నిజంగా నేనైతే ఈ వర్షిప్ ద్వారా చాలా బ్లెస్ అయ్యాను. బైబిల్లో అయితే ఒక మాట ఉంటుంది, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలని. యవ్వనస్తులైన మనం కూడా దేవుని పని ఎప్పుడైతే నమ్మకంగా చేస్తామో ఈ లోకంలో ఉండే మనుషుల ద్వారా కాదు, కానీ ఖచ్చితంగా దేవుడైతే నేను దీవిస్తాను.